వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి చలమలశెట్టి సునీల్ నియోజకవర్గ వ్యాప్తంగా అంటే పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా పర్యటించేందుకు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఆయన్ని స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సరే, ఏంటి సునీల్ గారు ఎంట్రీ ఇచ్చారు, ఈరోజు చాలా గ్రాండ్ ఎంట్రీ కూడా జరిగిన పరిస్థితి ఉంది. అట్లా ప్లానింగ్ ఎట్లా జరుగుతుంది? ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు జగ్గంపేట. ఎట్లా ప్లానింగ్తో మీ సహకారాలు ఏ విధంగా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రానికి కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ చలమలశెట్టి సునీల్ గారు రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలికాం. మా ప్రీతమ నేత తోట నరసింహం గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తరఫున మీ అందరం కూడా ఆయనకి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన అందిస్తూ మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో చాలామందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ నవరత్నాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం కూడా జరిగింది. చలమలశెట్టి సునీల్ గారు మరి జగ్గంపేట నియోజకవర్గానికి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గానికి చాలా అనుబంధం ఉంది. కారణం ఏంటంటే పార్టీ అనేది జగ్గంపేట నియోజకవర్గంలోనే ఆవిర్భవించడం జరిగింది 2011లో. అదే వరవడితో మేము అందరం కూడా చాలా ఉత్సాహంగా పనిచేసాం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. చాలా దురదృష్టం 2014లో గెలిచిన అభ్యర్థి పార్టీని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా 2016లో మేము నిరుత్సాహపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కేడర్ అందరూ కూడా లీడర్గా నిలబడి మేము గెలిపించుకోవడం జరిగింది. 2019లో కూడా చాలా 23,000 మెజార్టీలో జగ్గంపేట నియోజకవర్గం ఎప్పుడు కూడా అంత అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి లేదు. అలాంటి మెజార్టీతో గౌరవ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబుని కూడా గెలిపించుకోవడం జరిగింది. రాజకీయ సమీకరణాల దృష్ట్యా జ్యోతుల చంటిబాబు గారు కాకుండా తోట నరసింహం గారికి మాజీ మంత్రికి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా గతంలో చంటిబాబు గారికి ఇచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకునే పరిస్థితి తోట నరసింహం గారిని గెలిపించుకుంటాం. ఇంకా చలమలశెట్టి సునీల్ గారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా సేవ ఆయన ప్రధానమైనటువంటి అవధిగా వ్యాపారం ద్వారా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా దురదృష్టం, గతంలో 3 సార్లు ఆయన ఓటమి చెందారు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన కాకినాడ పార్లమెంట్ నుంచి గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. మేము అందరం కూడా సైనికుల్లా పనిచేస్తాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, జగ్గంపేట నియోజకవర్గం నుంచి తోట నరసింహం గారిని శాసనసభ్యులుగా, కాకినాడ పార్లమెంట్ నుంచి సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించి అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుమతికి ఇవ్వడం అనేది జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. అంటే మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఇప్పుడు అభ్యర్థిని మార్చడం వల్ల కేడర్లో కొంత అనిశ్చితి నెలకొంది. దాన్ని ఎట్లాగా మళ్ళీ ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు? ఎట్లా ముందుకు వెళ్తాం? జగ్గంపేట నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 2004లో 2009లో అంటే ఇక్కడ తెలుగుదేశం గెలిచి 4 ఎలక్షన్ల నుంచి అసలు తెలుగుదేశం గెలిచినటువంటి పరిస్థితి లేదు. అంత బలమైనటువంటి నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం. ఇక ఇప్పుడు ఎవరైతే టికెట్ రాలేదని వెనకవాడికి వేశారో లేదా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా 2019 ఎన్నికల్లో మాకు చేసినటువంటి వాళ్ళు కాదు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత స్వలాభం కోసం వచ్చినటువంటి నాయకులు మాత్రమే ఈరోజు పార్టీని విడిచి వెళ్తున్నారు తప్పించి కేడర్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. మీరు ఎక్కడ చూసుకున్నా, ఏ మండలంలో చూసుకున్నా ఎన్నికల తర్వాత వచ్చి పార్టీలో తిష్ట వేసుకొని పదవులు పొందినటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు. 2019 గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా మేము మరొకసారి విజయం సాధించడం ఖాయం. 5వసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే గతంలో 2 సార్లు ఇప్పుడు 3 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేడర్ ఎంత బలంగా ఉన్నారన్నది మరొకసారి మేము నిరూపించబోతా ఉన్నాం. రఘురామ్ గారు చెప్తున్నట్టు చూసుకుంటే పార్టీ ఆవిర్భవించింది కూడా జగ్గంపేట నియోజకవర్గంలోనే. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే 2014, 19 2 దఫాలుగా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పరిస్థితి. మరోసారి 2024 జరగనున్నటువంటి ఎలక్షన్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడంతో పాటు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ని కూడా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేట నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.